లేదు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లా మద్యం సిండికేట్లపై దృష్టి సారించాలన్న హైకోర్టు సూచనలు ఇప్పుడు ఆయా జిల్లాల బినామీల్ని ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నాయి. ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్లిన వారిని అరెస్టుల భయం పట్టుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా మద్యం బినామీ వ్యాపారులకు ముచ్చెమటలు పట్టిస్తున్న అవినీతి నిరోధక శాఖ ఇప్పుడు విజయనగరం జిల్లా అక్రమార్కులకు వణుకు పుట్టిస్తోంది. బినామీలంతా తెల్ల రేషన్ కార్డుదారులే అంటూ ఈటీవీ ఈనాడు వెలుగులోకి తేవడంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ప్రాథమిక ఆధారాలు సేకరించి గత నెలలో 6గురిని అరెస్ట్ చేశారు. విజయనగరం జిల్లాలో మొత్తం 202 మద్యం దుకాణదారుల్లో 115 మంది తెల్లదొరలే అని, 33 మంది బినామీలు ఉన్నారని ఆ తర్వాత విశాఖలోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఇక అరెస్టుల పర్వం మొదలైందనుకున్న బినామీలు అజ్ఞాతంలోకి వెళ్లారు. మద్యం సిండికేట్లు బినామీల్ని రహస్య ప్రాంతాలకు తరలించారు. అయితే మద్యం సిండికేట్లపై ఏసీబీ మధ్యంతర నివేదిక సమర్పించిన సమయంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఇప్పుడు అజ్ఞాతంలోని బినామీలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో సిండికేట్లు, బినామీ లైసెన్సుదారులపై దృష్టి సారించాలన్న సూచనలతో ఇప్పుడు వారికి అరెస్టుల భయం పట్టుకుంది. సరిపడా సిబ్బంది లేక ఆచితూచి అడుగులేస్తున్న ఏసీబీ కూడా ఇక అక్రమార్కులకు సంకెళ్లు వేసే కార్యక్రమాన్ని వేగవంతం చేసే సూచనలు కనిపిస్తున్నాయి.